ఓం సాయిరామ్. నా కథను విన్నా, ఇతరులకు వినిపించినా, దాని గురించి చింతన చేస్తే భగవంతునిపై భక్తి ఉదయించి అవిద్య నశిస్తుంది. నా చరిత్రను, నా మహిమను ప్రేమగా గానం చేసేవారి వెనుక ముందు అన్ని వైపులా నేను నిలబడి ఉంటాను. నా కీర్తిని గానం చేసేవారికి నేను పూర్తి ఆనందాన్ని ఇస్తాను. సదా సుఖ సంతృప్తులను కలిగిస్తాను. నా ఈ మాట నిజమని నమ్మండి. సాయినాథుని సచ్చరిత్రలోని జ్ఞానరత్నాలు మనలో ఒదిగించుకుంటేనే జీవితం ప్రకాశవంతమవుతుంది. శ్రీ సాయి సచ్చరిత అనుగ్రహించే విలువైన మనకు ఎటువంటి జ్ఞానరత్నాలను మనలో ఉదయింపచేస్తుంది అంటే, సాయి కోసం మనం కనుక 1 గంట సమయం వెచ్చిస్తే సాయినాథుడు మన కోసం 23 గంటలు వెచ్చిస్తారు. సాయినాథుని సాహచర్యంలో మన నూతన జీవితాన్ని ఆరంభించుకోవాలి. మనం కనుక భక్తులు తప్పకుండా చేయవలసిన సాయి బిడ్డలు ఏంటి అంటే, ఆ సాధన మనకు బాబావారి భక్తుడిగా మనము సాయినాథుని సంతృప్తి పరుచుకుంటూ, సాయికి మనలో నచ్చని విషయాలు ఉంటాయి కదా, వాటిని మనం సవరించుకుంటూ ఉండాలి. అలాగే మనం చేసే పనిని ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా సాయినాథుడు మాత్రం గుర్తిస్తున్నారు అన్న ఎరుక, ఈ వాస్తవం మనం తెలుసుకుంటే గనక జీవితం సఫలమవుతుంది. సాయినాథుని సాహచర్యంలో సాయి బిడ్డలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన జీవిత సత్యాలను మనకు సాయినాథుడు చెప్పిన శ్రద్ధకు అసలైన అర్థం తెలుసుకోవడమే అసలైన శ్రద్ధ. సాయినాథుని కృప వలన మన జీవితాన్నే మార్చేస్తుంది. ఒక భక్తునితో సాయినాథుడు వెలిగించిన జ్ఞానజ్యోతి ఎంతోమంది జీవితాల్లో వెలుగును నింపుతుంది. మనం సాయి కోసం త్యాగం చేసిన ఆ 90 మంది జీవితాలు ధన్యం. సాయి అనుగ్రహం అందరూ అనుభవిస్తున్న సాయినాథుని కోసం త్యాగం చేసే సాహసం కొద్దిమందికి